ఏపీలో 3 పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. అయితే అభ్యర్థుల లిస్టు చూస్తే షాక్ అవడం ఖాయం. ఎందుకంటే అంతటా బాబు మార్క్ కనిపిస్తుంది. కూటమిలో 3 పార్టీలున్నా అంతటా తనవారే ఉండాలన్నట్లు బాబు రాజకీయం సాగుతుంది. వాస్తవానికి బాబు పాలిటిక్స్ అంతా తన కోసమే అన్నట్లు ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. తన వారిని చాలా మందిని బీజేపీ జనసేనలోకి దిగ్విజయంగా పంపించారు. జనసేనకు 40 సీట్లైనా దక్కుతాయని భావించారు. అయితే చివరకు 21 సీట్లు దక్కాయి. పాలకొండ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 5 సీట్లను తెలుగుదేశం నేతలే దక్కించుకున్నారు. భీమవరం నుంచి పులపర్తి వీరాంజనేయులు, ఉంగుటూరు నుంచి ధర్మరాజు, రైల్వే కోడూరు నుంచి ఆరవ శ్రీధవ్, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాదులకు జనసేన టికెట్లు దక్కాయి. పాలకొండ టికెట్ కూడా నిమ్మక జయకృష్ణకు కేటాయించినట్లు తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు వదిలిన పురంధేశ్వరి సారథ్యంలో బీజేపీ పూర్తిగా టీడీపీగా మారిందని ఆమె అభిప్రాయం వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు వదిన పురంధేశ్వరి సారథ్యంలో బీజేపీ పూర్తిగా టీడీపీగా మారిందని ఆమె అభిప్రాయం వ్యక్తమవుతుంది. అరకు సీటు పొందిన కొత్తపల్లి గీత 2014లో వైసీపీ నుంచి తెలుగుదేశానికి మద్దతుదారుగా వ్యవహరించారు. అరకు సీటు పొందిన కొత్తపల్లి గీత 2014లో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం మద్దతుదారుగా వ్యవహరించారు. ఇప్పటికీ ఆ పార్టీతో సంబంధాలే ఉన్నాయి. అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్కు కూడా టీడీపీ అనే ముద్ర ఉంది. దాడులను తట్టుకునేందుకు అప్పట్లో బీజేపీలో చేరారు. చంద్రబాబు చెప్పినట్లే ఆయన చేస్తారని, ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బుద్వేల్ నుంచి పోటీ చేస్తున్న బొజ్జ రోషన్న 5 ఏళ్లుగా తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్. టికెట్ కోసం టీడీపీ ఆయనతో పార్టీ మార్పించింది. కాయకలూరు నుంచి పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం నుంచి వచ్చి గెలిచి మంత్రి అయ్యారు. ఆ తర్వాత పార్టీలో కనిపించలేదు. 2019లో పోటీ కూడా చేయలేదు. టీడీపీతో పొత్తు ఉండటంతో ఇప్పుడు మళ్లీ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న సృజనా చౌదరి టీడీపీ మనిషి అని చెప్పాల్సిన అవసరం లేదు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కూడా 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కూడా 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ తరపున రంగంలో ఉన్నారు. జనసేన బీజేపీ నేతలను మెసేజ్ చేసి తమ పార్టీ వారికి తమ అనుకూలకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇప్పించుకుంది. అయితే వీరంతా కలిసి ఎన్నికల తర్వాత టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు స్కిల్ స్కామ్లో ఇరుక్కుని అరెస్ట్ అయిన తర్వాత బీజేపీకి పూర్తిగా లొంగిపోయారన్న ప్రచారం జరిగింది. బాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఎక్కని గడప లేదు. అంతలా ప్రయత్నించినా చివరకు కిషన్ రెడ్డి పురంధేశ్వరి లాబింగ్తోని అమిత్ షాను లోకేష్ కలిశారు. అప్పట్లో లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ భేటీలోనే టీడీపీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరమీదికి వచ్చిందన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో జనసేన విలీనం చేయాలని బీజేపీ పెద్దలు పవన్ను అడిగినట్లు తెలుస్తుంది. అలాగే పవన్కు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. పవన్ కూడా చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసేందుకు చేయాల్సిందంతా చేశారు. ఆ తర్వాత బాబు అనారోగ్యం కారణం చూపి బెయిల్ రావడం, ఢిల్లీ వెళ్లడంతోనే మరోసారి 3 పార్టీల కూటమి ఖాయమైంది. కానీ టీడీపీని విలీనం చేస్తేనే పొత్తు ఉంటుందని మోడీ, అమిత్ షా తేల్చి చెప్పారని సమాచారం. చంద్రబాబు టీడీపీని విలీనం చేయాలనే దానిపై ఆలోచించుకోవడానికి సమయం కోరడం వల్లే బీజేపీతో పొత్తు ఆలస్యమైందని ప్రచారం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో స్కిల్ స్కామ్, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ ఇలా అనేక అవినీతి కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వీటి నుంచి బయటపడాలంటే బీజేపీ పార్టీ అండ తప్పదని భావించి టీడీపీని విలీనం చేసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.